గుడ్ ఆఫ్టర్‌నూన్ అమ్మ. సో, నిన్న మనమేంటంటే లైక్ నేచురల్ అండ్ హెరిటేజ్ సైట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. సో, అక్కడితో మీకు ఒక మాడ్యూల్ అనేది కంప్లీట్ అయింది. సో, ఈరోజు ఏంటంటమ్మా ఇంకో మాడ్యూల్ స్టార్ట్ చేసుకుంటున్నాము. సో, ఇదొచ్చి ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఫర్ ఎ టూర్ గైడ్. సో, టూర్ గైడ్‌కి సంబంధించి మనం రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నాం. తర్వాత ఇటినరీ ప్లానింగ్స్ చూసుకున్నాము. ఇది వచ్చి ఏంటంటే స్టోరీ టెల్లింగ్ వైస్. సో, ఒక టూరిస్ట్‌కి మాన్యుమెంట్ గురించి కానివ్వండి, సైట్ గురించి కానివ్వండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎలా చెప్పాలి? అండ్ ఏ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ వైస్‌లో చెప్పాలి? అండ్ దానికి సంబంధించిన ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటి? మేజర్‌గా ఆ పర్సన్ చూసుకోవాల్సిన మేజర్ ప్రిన్సిపల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో చూడండి, స్టోరీ టెల్లింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్కిల్స్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ టూర్ గైడ్. It transforms facts into memorable experiences, connect tourists emotionally with a destination, and makes history and culture and heritage come alive. సో స్టోరీ టెల్లింగ్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ అలాగే ఇంపార్టెంట్ స్కిల్ అమ్మ. సో ప్రొఫెషనల్ టూర్ గైడ్స్కే కానివ్వండి అండ్ లైక్ ఆ ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్క మెంబర్స్కి సో లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. సో అందులో మేజర్గా ఏదైతే వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నారో అది ఆ యొక్క రిసీవర్కి సెండ్ అవుతుందా లేదా అండ్ వాళ్ళు గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. అండ్ ఇది మేజర్ పవర్ఫుల్ స్కిల్ కింద ఉంటుంది. అండ్ ఈ యొక్క స్కిల్ వల్ల ఏంటంటే సో అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ ఒక ప్లేస్ గురించి కానివ్వండి, లైక్ మాన్యుమెంట్ గురించి కానివ్వండి, ఉన్న ఫ్యాక్ట్స్ అనేవి ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. అండ్ ఆ యొక్క టూరిస్ట్ని ఆ ప్లేస్ తోటి కనెక్ట్ చేయడం, ఆ డెస్టినేషన్ తోటి కనెక్ట్ చేయడం, అండ్ హిస్టరీ కానివ్వండి, కల్చర్ కానివ్వండి, అండ్ ట్రెడిషన్స్ ఇవన్నీ కమ్ అలైవ్. సో ఈ ఒక అలైవ్ థింగ్లా ఉండేలాగా అంటే వాళ్ళు ఫీల్ అయ్యేలాగా ఓకే ఈ యొక్క ట్రెడిషన్స్ని నేను ఫీల్ అవుతున్నాను అంటే టూరిస్టులు ఫీల్ అయ్యేలాగా వీళ్ళని కనెక్ట్ చేయాలి డెస్టినేషన్ తోటి. సో ఓన్లీ త్రూ స్టోరీ టెల్లింగ్ వైజ్లోని ఈ యొక్క కనెక్షన్ థింగ్ అనేది జరుగుతుంది. సో అందుకనే స్టోరీ టెల్లింగ్ అనేది పవర్ఫుల్ స్కిల్ అని చెప్పుకుంటున్నారు. సో మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ కూడా. సో నెక్స్ట్ చూడండి. సో ఇందులో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చి ఏంటంటే నోయింగ్ యువర్ ఆడియన్స్. సో మన ఆడియన్స్ని మనం తెలుసుకోవాలి. సో లైక్ ఏ గ్రూప్ గైడ్ అండర్స్టాండ్స్ ద బ్యాక్గ్రౌండ్, ఏజ్, ఇంట్రెస్ట్, నేషనాలిటీ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద గైడ్. సో మన ఆడియన్స్ ఎవరు? సో పర్టికులర్గా నాకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే టూర్ గైడ్ అనుకోండి. సో నా నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళలో నాకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. సో చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ వేరేలా ఉంటాయి. అండ్ వాళ్ళకి చెప్పాల్సిన స్టైల్ కానివ్వండి. సో ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో అది ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ వైజ్ సో వాళ్ళు ఏ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు సో లైక్ వాళ్ళ ట్రెడిషన్స్ ఏంటి, రిలీజియస్ థింగ్స్ ఏంటి, అండ్ తర్వాత ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు అడ్వెంచర్స్ చేయాలనుకుంటున్నారా ఆర్ పిల్గ్రామేజ్ టైప్లో వెళ్ళాలనుకుంటున్నారా లేదంటే న్యాచురల్ సైట్స్ చూడాలనుకుంటున్నారా. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అండ్ ఎక్స్పెక్టేషన్స్ నేషనాలిటీని బట్టి ఈ యొక్క స్టోరీ టెల్లింగ్ అనేది డిజైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చి ఏంటంటే నోయింగ్ యువర్ ఆడియన్స్. సో నా ఆడియన్స్ని తెలుసుకోవాలి. సో వాళ్ళ గురించి తెలుసుకుని దాన్ని బట్టి ఈ యొక్క స్ట్రక్చర్డ్ వేలో స్పీచ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే వెన్ గైడింగ్ ఇండియన్ టూరిస్ట్ ఎట్ తాజ్ మహల్ యూ మే ఎంఫసైజ్ మొఘల్ లవ్ స్టోరీస్. ఫర్ ఫారెన్ టూరిస్ట్ యూ మే ఫోకస్ మోర్ ఆన్ ఆర్కిటెక్చరల్ సిమెట్రీ అండ్ యునెస్కో హెరిటేజ్ వాల్యూస్. సో ఇండియన్ గైడ్స్ సో లైక్ ఇండియన్ టూరిస్ట్ని గైడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి తాజ్‌మహల్‌లో ఉంది. సో అక్కడ ఆ మొఘల్స్ యొక్క లవ్ స్టోరీస్ గానివ్వండి, వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం కొంచెం అప్రోప్రియేట్‌గా ఉంటుంది. అదే ఇప్పుడు ఫారిన్ టూరిస్ట్ అనుకోండి. సో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆర్కిటెక్చర్ మీదను అండ్ అలాగే యునెస్కో హెరిటేజ్ సైట్స్ వాల్యూస్ మీదను కొంచెం మేజర్‌గా ఫోకస్ చేయాలి. సో ఇలాగా మన ఆడియన్స్‌ని బేస్ చేసుకొని హ్మ్. సో ఆడియన్స్‌ని బేస్ చేసుకొని ఈ యొక్క స్పీచ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి.
సో మీకు హెరిటేజ్ సైట్స్ అన్నాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా నేను. మాక్సిమం అన్ని టెంపుల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు హెరిటేజ్ సైట్ గురించి, దాని గురించి చూద్దామమ్మా. గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్. నాకు తెలిసి దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఇలా ఒక్కొక్క ఎగ్జాంపుల్ లైక్ ప్రిన్సిపల్ తీసుకుని ఎగ్జాంపుల్లోకి మీకు సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మాన్యుమెంట్స్ గురించి వాటి గురించి. సో ఇది గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ గురించి, చోళా టెంపుల్స్ యొక్క ఇమేజెస్ అమ్మ. సో ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ప్రజెంట్ అయి ఉంది ఇక్కడ? సో ఈ యొక్క టెంపుల్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేశారు? ద్రావిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తోటి దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో హిస్టరీ పరంగాను దీనికి ఉన్న ఈ యొక్క ప్లేస్కి ఉన్న ఇంపార్టెన్స్ ఇవన్నీ చూద్దామమ్మా. సో ఈ ప్లేస్ అనేది ఏంటి, ఎక్కడ ప్రజెంట్ అయి ఉందంటే మనకు తమిళనాడులో ప్రజెంట్ అయి ఉంది. ఇదిగోండి ఇక్కడ. సో బృహందేశ్వర టెంపుల్ తంజావూరు. సో బృహందేశ్వర టెంపుల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను చూపించాను మీకు. మనకి ఈ టెంపుల్స్ అనేవి ఏంటంటే తమిళనాడులో ప్రజెంట్ అయి ఉన్నాయి. సో ఇది ఈ యొక్క ప్లేస్ని యునెస్కో 1987లో రికగ్నైజ్ చేసిందమ్మా. సో ఇక్కడ 11 నుంచి 12th సెంచరీ వరకు 3 టెంపుల్స్ అనేవి కన్సిస్ట్ అయి ఉన్నాయి, అంటే ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చి టెంపుల్ ఏంటంటే బృహందేశ్వర టెంపుల్ తంజావూరులో ప్రజెంట్ అయి ఉంది. గంగాయి కొండ చోళాపురం అదొక టెంపుల్. అండ్ తర్వాత ఐరవటేశ్వర టెంపుల్. సో మీకు బృహందేశ్వర టెంపుల్ చూపించాను, ఈ గంగాయి కొండ చోళాపురం టెంపుల్ చూపించలేదు. సో ఇదంతా మొత్తం ద్రావిడియన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అమ్మ. అండ్ నెక్స్ట్ ఇది అరవటేశ్వర టెంపుల్. సో మీకు ఏంటంటే నేను ప్రిన్సిపల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక సైడ్ నుంచి. సో ఇలాగ ఈ మాన్యుమెంట్స్ కానీ వీటిని ఇమేజెస్ అండ్ తర్వాత హిస్టరీ గురించి కూడా చెప్తా ఉంటాను కొద్దిగా. సో ఈ యొక్క టెంపుల్ని ఎవరు బిల్డ్ చేశారంటే రాజరాజ టూ. సో రాజరాజ టూ దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్నేట్, సో ఆర్నమెంటల్గా హైలీ ఆర్నమెంటల్గాను అండ్ తర్వాత స్మాలర్ చారియట్ షేప్డ్ టెంపుల్ అమ్మ ఆర్కిటెక్చర్ టైప్ చేశారు. సో ఇక్కడ స్మాల్గా ఉంటుంది అండ్ మీకు ఆర్నమెంటల్ పర్పస్ చూడండి ఇక్కడ ఆర్నేట్గా ఈ టెంపుల్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో ఇదమ్మా టెంపుల్ గురించి. సో నెక్స్ట్ చూడండి, నోయింగ్ యువర్ ఆడియన్స్ అనేది ఫస్ట్ ప్రిన్సిపల్. సో తర్వాత ప్రిన్సిపల్ వచ్చి క్లియర్ స్ట్రక్చర్ బిగినింగ్ మిడిల్ ఎండ్.
Every story must have proper structure. Beginning, introduce the place, middle, main events or interesting facts, and conclusion or emotional takeaway. సో ఇప్పుడు ఏదన్నా ఒక ఫోర్ట్ గురించి కానివ్వండి, మాన్యుమెంట్ గురించి చెప్పాలి అనుకుంటున్నప్పుడు స్టార్టింగ్ వైజ్ ఆ ప్లేస్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంది అండ్ దాన్ని ఎవరు బిల్డ్ చేశారు అండ్ ఏ టైంలో బిల్డ్ చేశారు అండ్ ఇఫ్ డైనాసిటీ గురించి చెప్పాలనుకుంటే దాని గురించి అలా బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మిడిల్ ఏంటంటే మెయిన్ ఈవెంట్స్. సో ఇంట్రెస్టింగ్గా జరిగిన ఫ్యాక్ట్స్ కానివ్వండి అంటే ఆర్కిటెక్చర్ వైజ్లో ఆర్ ఆర్ట్ టైంలో జరిగిన ఈవెంట్స్ వీటి గురించి చెప్పడము అండ్ నెక్స్ట్ కన్క్లూజన్లో ఎమోషనల్ టేక్అవే. సో ఆ యొక్క డిక్లైన్ ఎలా జరిగింది, సో ఆ ప్లేస్ యొక్క డిక్లైన్ ఎలా జరిగింది అనేది సో ఎండ్ వైజ్లో చెప్పాలి. ఎగ్జాంపుల్లో చూడండి, వైల్ ఎక్స్ప్లెయినింగ్ గోల్కొండ ఫోర్ట్, beginning, introduction to Qutub Shahi dynasty, middle, diamond trade and aquatic system, and fall of the fort and its historical importance. సో మనం గోల్కొండ ఫోర్ట్ గురించి చూసుకున్నాం. సో అందులో కుతుబ్ షాహీ డైనాసిటీ గురించి ఇంట్రడక్షన్ చేయడము. అండ్ నెక్స్ట్ మిడిల్‌లో వచ్చి ఏంటంటే డైమండ్ ట్రేడింగ్ గానివ్వండి, ఆక్వాస్టిక్ సిస్టమ్స్ సో వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత సో ఆ యొక్క ఫోర్ట్ అనేది ఎలా సో ఆ ఫోర్ట్ అనేది ఎలా లైక్ ఫాల్ అయ్యింది అండ్ తర్వాత హిస్టారికల్‌గా దానికున్న ఆ ప్లేస్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? సో ఎలాగో డైనస్టీ పరంగా వచ్చింది కాబట్టి గోల్కొండ ఫోర్ట్ గురించి మీకు ఈ యొక్క ఇంట్రడక్షన్ వైస్‌గా సరిగ్గా చెప్పలేదు కదమ్మా! దాని గురించి చూద్దాము. సో కుతుబ్ షాహీ డైనాసిటీ అనేది ఏంటంటే 1518 నుంచి 1618 వరకు జరిగింది. సో వాళ్ళేంటంటే గోల్కొండ ఫోర్ట్ అంటే సౌతర్న్ ఇండియాని రూల్ చేయడం జరిగిందమ్మా. సో ఆ టైంలో ఏంటంటే ఇది వెల్తీ కింగ్డమ్. సో ఇక్కడ డైమండ్ ట్రేడింగ్స్ గానివ్వండి, పర్షియన్స్ యొక్క ఇన్‌ఫ్లూయన్స్ కల్చర్ అంటే ఇండో సర్కానిక్ కల్ ఆర్కిటెక్చర్ ఉన్నదని చెప్పుకున్నాము. సో అలాగా సిగ్నిఫికెంట్ ఆర్కిటెక్చర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో దీన్ని ఎవరు ఫౌండ్ చేశారంటే సుల్తాన్ కుతుబ్ షా. సో ఆయన ఈ ఐకానిక్ గోల్కొండ ఫోర్ట్‌ననేది బిల్డ్ చేశారు. చార్మినార్‌ని. సో ఇదమ్మా ప్లేస్ గురించి అండ్ ఆ యొక్క సో ఈ చార్మినార్ అనేది ఏంటంటే యాజ్ ఏ కుతుబ్ షాహీ టూమ్స్ కింద అంటే రెస్టింగ్ ప్లేస్. కింగ్స్‌కి సంబంధి యాజ్ ఎ రెస్టింగ్ ప్లేస్ కింద దీన్ని బిల్డ్ చేశారు. సో ఈ యొక్క కుతుబ్ షాహీ డైనాసిటీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో నెక్స్ట్ చూడండమ్మా. సో మనకి మిడిల్‌లో ఏంటి డైమండ్ ట్రేడింగ్ అండ్ అక్వాస్టిక్ సిస్టమ్ గురించి. ఫస్ట్ డైమండ్ ట్రేడింగ్ చూద్దాము. 12థ్ సెంచరీలో అంటే సో కుతుబ్ షాహీ యొక్క ఎక్స్‌పాన్షన్ తర్వాత సో ఫోర్ట్రెస్ ఇవన్నీ బిల్డ్ చేసిన తర్వాత ఏంటంటే ట్రేడింగ్ అనేది బాగా ఫ్లరిష్ అయింది ఆ టైంలో. సో సో ఆల్మోస్ట్ లేట్ 19థ్ సెంచరీ వరకు ఏంటంటే గోల్కొండ ఫోర్ట్ ప్లేస్ అనేది సో ఫర్ ట్రేడింగ్ అనేది ఒక మార్కెట్ ఏరియా కింద ఉండేదమ్మా. సో హైయెస్ట్ క్వాలిటీ డైమండ్స్ గానివ్వండి అండ్ తర్వాత కోహినూరు, దర్యారెన్నూర్ సో ఇలాంటి టైప్ ఆఫ్ డైమండ్స్ అనేవి
అక్కడ ప్రెజెంట్ అయి ఉన్నాయి హోప్ డైమండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే అక్వస్టిక్ సిస్టమ్. సారీ అమ్మ. సో అక్వాస్టిక్ సిస్టమ్‌లో ఏంటంటే డిఫెన్సివ్ పర్పస్. సో ఈ ఫోర్ట్ యొక్క కన్‌స్ట్రక్షన్ ఎలా ఉందంటే సొఫిస్టికేటెడ్‌గా అండ్ సెక్యూరిటీ అలార్మ్ సిస్టమ్స్ తోటి దీన్ని ఈ యొక్క ఫోర్ట్‌ననేది బిల్డ్ చేశారు. ఈ గోల్కొండ ఫోర్ట్‌ని. ఒక చిన్న హ్యాండ్ క్లాప్. సో, స్టార్టింగ్‌లో ఈ యొక్క గోల్కొండ ఫోర్ట్ యొక్క స్టార్టింగ్‌లో ఒక చిన్న హ్యాండ్ క్లాప్ అనేది ఎక్కడో పైన మనకి ఆ ఫోర్ట్ పైన నుంచి ఉంటే సో, వినిపిస్తుంది. సో, అలాగే యాస్ ఎ అక్వాస్టిక్ సిస్టమ్ అనేది ప్రెజెంట్ అయి ఉంది. సో, ఎంట్రన్స్ గేట్‌ని ఏమంటారంటే ఫతేహ్ దర్వాజా. సో, ఫతేహ్ దర్వాజా దగ్గర వాళ్ళు ఏదైనా చిన్న సౌండ్ చేస్తే అది మనకి బలాహిజార్. సో, అంటే హైయెస్ట్ పాయింట్. సో, ఆ యొక్క గోల్కొండ ఫోర్ట్ యొక్క హైయెస్ట్ పాయింట్ వరకు వినిపిస్తుంది. సో, ఇది అక్వాస్టిక్ ఇంజినీరింగ్. సో, అక్వాస్టిక్ సిస్టమ్ గురించి. సో, ఆర్కిటెక్చర్‌గా వీటికున్న ఫీచర్స్ ఏంటంటే, సో, అక్వాస్టిక్ సిస్టమ్ అనేది ఎలా బిల్డ్ చేశారు అంటే, ఈ యొక్క స్పెసిఫికల్‌గా, స్ట్రాటజికల్‌గా వాళ్ళు ఆర్చెస్ గానివ్వండి, డోమ్స్, యాంగిల్ వాల్స్ అనేవి వేసుకొని, సో, దాని పరంగా ఈ యొక్క అక్వాస్టిక్ సిస్టమ్ అనేది చేశారు. సో, ఇదమ్మా ఆ ప్లేస్ గురించి అండ్ ట్రేడింగ్ సంబంధించి వాటి గురించి. అండ్ నెక్స్ట్ చూడండి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. హిస్టారికల్ యాక్యురసీ. స్టోరీస్ మస్ట్ బి ఫ్యాక్చువల్లీ కరెక్ట్. అవాయిడ్ స్ప్రెడింగ్ మిత్స్ అన్లెస్ క్లియర్లీ స్టేటెడ్ యాజ్ లెజెండ్స్. హిస్టారికల్ పరంగా ఉన్న స్టోరీస్ అనేవి మేబీ మిత్స్ అవ్వచ్చు. ఆ మిత్స్‌ని వాళ్ళు క్లారిటీగా తెలుసుకొని లైక్ మిత్సేనా ఆర్ నిజంగా జరిగిన ఫ్యాక్ట్సా అనేది తెలుసుకొని ఇఫ్ అవి మిత్స్ అయితే వాటిని అవాయిడ్ చేయాలి. సో, మిత్స్ అయితే వాటిని అవాయిడ్ చేయడము. అండ్ నెక్స్ట్ అవాయిడింగ్ మిత్స్ అన్‌లెస్ క్లియర్‌లీ స్టేటెడ్ యాస్ లెజెండ్స్. సో, ఆ యొక్క మిత్స్‌ని అవాయిడ్ చేయాలి. ఇఫ్ అవి రియల్‌గా జరిగిన థింగ్స్ అనేది తెలిసే వరకు వాటిని అవాయిడ్ చేయడం. అండ్ వాటిని స్ప్రెడ్ చేయకుండా ఉండాలి. ఆ టైప్ ఆఫ్ మిత్స్ అనేవి. సో, ఎగ్జాంపుల్‌లో చూడండి. వైల్ నరేటింగ్ అబౌట్ రెడ్ ఫోర్ట్ క్లారిఫై విచ్ స్టోరీస్ ఆర్ హిస్టారికల్లీ రికార్డెడ్ అండ్ విచ్ ఆర్ ఫోక్‌లోర్. సో, ఎప్పుడైతే రెడ్ ఫోర్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో, సో, ఆ యొక్క రెడ్ ఫోర్ట్‌కి సంబంధించిన స్టోరీస్ ఏదైతే హిస్టారికల్‌గా రికార్డెడ్ అయ్యున్నాయో, సో, వాటి గురించి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేయడము అండ్ ఆ ఫ్యాక్ట్స్ అక్కడ లేని ఫ్యాక్ట్స్‌ని అవాయిడ్ చేయడం. లేని యొక్క మిత్స్‌ని అవాయిడ్ చేయడం చెయ్యాలి. 1 మినిట్ అమ్మ. సో, రెడ్ ఫోర్ట్ గురించి కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం అండ్ ఇమేజెస్ కూడా చూపించాను మీకు. ఒకసారి మళ్ళీ అది మొఘల్ ఎంపరర్ షాజహాన్ బిల్డ్ చేశారమ్మ. సో, యాజ్ క్యాపిటల్ కింద సో, ఎప్పుడైతే అతను ఢిల్లీకి మూవ్ అయ్యారో, సో, అప్పుడు యాజ్ ఎ క్యాపిటల్ కింద దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో, రెడ్ ఫోర్ట్‌లో ఏంటి ఏ యొక్క మెటీరియల్స్ యూజ్ చేశారంటే రెడ్ స్టోన్స్‌ని వాటిని యూజ్ చేయడం జరిగింది. సో, నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదమ్మా! మీకు ఓకే కదా? సో, నెక్స్ట్ టాపిక్‌లోకెళ్తున్నాను. సో, లైక్ చూడండి ఎమోషనల్ కనెక్షన్. స్టోరీ షుడ్ క్రియేట్ ఫీలింగ్స్ లైక్ క్యూరియాసిటీ, ప్రైడ్, సాడ్‌నెస్ ఆర్ ఇన్‌స్పిరేషన్. సో, ఈ స్టోరీస్ అనేవేంటంటే ఆ టూరిస్ట్‌కి ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది క్రియేట్ చేయాలి. లైక్ క్యూరియాసిటీ. సో, వాళ్ళకి ఇంకా వినాలి. ఏం చెప్తారా అనే ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవ్వాలి. ప్రైడ్. సో, ఇఫ్ వాళ్ళ యొక్క నేషనాలిటీ అయితే సో, వాళ్ళ యొక్క నేషనాలిటీ మీద ఒక ప్రైడ్ అనేది క్రియేట్ అవ్వడము. సాడ్‌నెస్ ఏదన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ జరిగితే దానికి సంబంధించిన సాడ్‌నెస్ కనెక్షన్ అనేది గానివ్వండి అండ్ ఇన్‌స్పిరేషన్. సో, యొక్క లెజెండ్స్ యొక్క స్టోరీస్ విని వాళ్ళు ఇన్‌స్పైర్ అవ్వాలి. సో, ఇలాగా
ఒక్కొక్క ఈవెంట్‌ని ఒక ఒక్కొక్క ఈవెంట్‌తో కనెక్ట్ అయ్యి, సో, టైప్ ఆఫ్ ఫీలింగ్ అనేది రావాలి. సో, లైక్ ఆ ఫీలింగ్స్ అనేవి క్రియేట్ అవ్వాలి. సో, క్యూరియాసిటీ గానివ్వండి, ప్రైడ్ గానివ్వండి, సాడ్‌నెస్ అండ్ ఇన్‌స్పిరేషన్. ఎగ్జాంపుల్ at Jallianwala Bagh and narrate the emotional impact of the 1919 massacre respectively to connect tourists emotionally with history. Jallianwala Bagh. So images చూద్దామమ్మ. Jallianwala Bagh. సో ఇది జలియన్వాలా బాగ్ యొక్క ఇమేజెస్ అమ్మా. సో ఈ యొక్క ప్లేస్‌కి ఏంటంటే ఇంకొక నేమ్ ఉందమ్మా. అమృత్సర్ మసక్రి. సో అమృత్సర్ మసక్రి. సో హిస్టరీ పరంగా చూసుకుంటే ఏంటంటే, ఆ యొక్క మూమెంట్ చూసుకుంటే ఏంటమ్మా క్రౌడ్. సో, లార్జ్ క్రౌడ్ అనేది గ్యాదర్ అయింది ఈ ప్లేస్ దగ్గర. జలియన్‌వాలా బాగ్ దగ్గర. అమృత్సర్‌లో, పంజాబ్. సో, ఇక్కడ ఎందుకు ఈ ఈ వీళ్ళిలాగా ఈ క్రౌడ్ అనేది గ్యాదర్ అయింది అంటే యాన్యువల్. సో, 1 మినిట్ అమ్మ. సో, ఇదిగోండి. ఎమోషనల్ ఇంపాక్ట్. సో, 1919లో ఈ మసకరి జరిగిన ఎమోషనల్ ఇంపాక్ట్ ఏంటన్న దాని గురించి చూద్దాం. వాళ్ళిప్పుడు ఎందుకు గ్యాదర్ అయ్యారు? సో, యాన్యువల్ బైసాకి గురించి. సో, సో, వాళ్ళకి సంబంధించి ఒక ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. ఎగనెస్ట్ రౌలట్ యాక్ట్. సో, రౌలట్ యాక్ట్ మీద అండ్ అలాగే అరెస్ట్ చేయమని. సో, ప్రో ఇండియన్ ఇండిపెండెంట్ యాక్టివిటీస్ మీద వాళ్ళని అరెస్ట్ చేయమని వీళ్ళు ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో, ఆ యొక్క యాక్టివిస్ట్ ఎవరంటే సుఫైదున్ కిచ్వల్ అండ్ సత్యపాల్. సో, ఇద్దరిని అరెస్ట్ చేయమని. సో, వాళ్ళని అరెస్ట్ చేయమని అండ్ అలాగే రౌలట్ యాక్ట్ మీద ఎగనెస్ట్‌గా ప్రొటెస్ట్స్ అనేవి చేస్తున్నారు అక్కడికి వెళ్లి. సో, ఈ యొక్క గ్యాదరింగ్ అనేది ఈ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి, సో, బిరగ్దిర్ జనరల్ రెజినాల్డ్ డైర్. సో, రెజినాల్డ్ డైర్ అనేది సరౌండ్ చేశారనమాట పీపుల్‌ని. సో, గుట్కాస్ తోటి ఈ యొక్క ఈ ప్లేస్‌ననేది కవర్ చేయడం జరిగింది. సో, ఈ యొక్క ఈ ప్లేస్ అనేది ఏంటమ్మా, సో, ఓన్లీ వన్ ఎగ్జిట్ అనేది ప్రెజెంటే ఉంటది. సో, ఇక్కడ ఓన్లీ ఆహ్, ఒక ప్లేస్‌లో ఒక ఎంట్రీ ఉంటుంది. అండ్ వన్ ఎగ్జిట్ మాత్రమే ఉంటుంది. అండ్ రిమైనింగ్ 3 ఏరియాస్‌లో ఏంటంటే సరౌండెడ్‌గా ఉంటుంది. సో, అలా సరౌండెడ్‌గా ఉండటం వల్ల ఏంటంటే లైక్ బ్రగ్దిర్ జనరల్ రెజినాల్డ్ గుర్ఖాస్‌ని తీసుకెళ్లారన్నాను కదా! సో, గుర్ఖాస్‌తో పాటు ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ 6 ఇండియన్ ఆర్మీ కూడా అక్కడికి సరౌండ్ చేశారు వాళ్ళని. సో సో, వన్ సైడ్ నుంచి మాత్రమే ఎగ్జిట్ అనేది ప్రెజెంటే ఉంది. సో, నెక్స్ట్ 3 సైడ్స్ నుంచి ఆ బిల్డింగ్ అనేది క్లోజ్డ్‌గా ఉంటుంది. సో, ఆ యొక్క ఎగ్జిట్ ఏరియాననేది ట్రూప్స్ బ్లాక్ చేయడం జరిగింది. సో, బ్లాక్ చేసి ఏంటి వాళ్ళు షూటింగ్ చేశారు. సో, ఆ క్రౌడ్ మీద షూటింగ్ అనేది చేశారు. సో, క్రౌడ్ మీద అలాగే ఫైర్ అనేది కంటిన్యూ చేయడము. అండ్ ప్రొటెస్టర్స్ ఆ యొక్క ఫైరింగ్‌లో చనిపోవడం జరుగుతుంది.
సో, ఇలాగ వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు. సో, వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేశారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అవ్వలేదు. సో, అలాగా అటు ట్రూప్స్ అనేవాళ్ళు కంటిన్యూయస్‌గా ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు. సో, ఆ ప్రొటెస్టర్స్ తగ్గే వరకు, వాళ్ళు లో అయ్యే వరకు అండ్ ఆ యొక్క ఆర్డర్స్ అనేవి స్టాప్ చేసే వరకు వాళ్ళని అలాగే ఫైరింగ్ అనేది చేస్తా ఉన్నారు. సో, అప్పటి ఎస్టిమేషన్ బట్టి సో, లైక్ 379 నుంచి 1500 పీపుల్ సో, ఇంకా మోర్. సో, ఇంకా ఎక్కువ పీపుల్ చనిపోయారని ఒక ఎస్టిమేషన్ అనేది క్రియేట్ చేసుకున్నారు. అండ్ అలాగే 1200 అదర్ పీపుల్స్. సో, 1200 పీపుల్స్ అనేవాళ్ళు ఇంజ్యూర్ అయ్యారు. సో, వాళ్ళు ఆల్‌మోస్ట్ 370 నుంచి 1500 వరకు చనిపోయారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయారని ఎస్టిమేషన్ ఉంది. అండ్ 1200 మెంబర్స్ ఇంజ్యూర్ అయ్యారు. అండ్ నెక్స్ట్ సివియర్ ఇంజ్యూరీస్ అంటే 192 మెంబర్స్ ఇంజ్యూర్ అయ్యారు సివియర్‌గా. సో, బ్రిటన్స్‌లో ఏంటి సో, బ్రిటన్ పీపుల్స్ ఎప్పుడు నార్మల్‌గా, ఫార్మల్‌గా ఎప్పుడు అపాలజైజ్ చేయని వాళ్ళు. సో, వాళ్ళు డీప్ రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వడం జరిగింది. సో, ఇది లైక్ ఆ యొక్క ప్లేస్‌లో జరిగిన ఈవెంట్ అమ్మ. ఎమోషనల్ ఇంపాక్ట్. సో, ఆ యొక్క హిస్టరీస్‌లో జరిగిన ఎమోషనల్ ఇంపాక్ట్ గురించి. సో, ఇంకా స్టోరీ ఉంది. బట్ ఇట్స్ నాట్ నెసెసరీ. సో, మేజర్‌గా ఇదే అమ్మ. సో, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడేంటంటే, ఈ యొక్క గవర్నమెంట్ నుంచి జనరల్స్ వాళ్ళని గుర్ఖాస్‌ని అండ్ అలాగే ఇండియన్ ఆర్మీ సిక్ పీపుల్స్‌ని తీసుకెళ్ళి ఫైరింగ్ అనేది చేశారు. సో, ఇది హిస్టరీ పరంగా ఆ ప్లేస్‌కి ఉన్న ఎమోషనల్ ఇంపాక్ట్స్ 1919లో జరిగిన ఈవెంట్ గురించమ్మ. అర్థమైందా? సో, ఇది ఎమోషనల్ కనెక్షన్. నెక్స్ట్ చూడండి. క్రియేటింగ్ ఎ సెన్స్ ఆఫ్ ప్లేస్. డిస్క్రైబ్ సరౌండింగ్స్ వివిడ్‌లీ సో టూరిస్ట్ ఫీల్ ద ఎన్విరాన్మెంట్. సో, ఎగ్జాంపుల్‌లో చూడండి. At Hampi, describing how the Vijayanagara Empire once flourished with with markets full of diamonds and spices. సో, ఆ యొక్క సెన్స్ ఆఫ్ ప్లేస్. సో, ఆ యొక్క ప్లేస్‌లో, ఆ హిస్టరీలో మనమున్నాము అనే ఒక సెన్స్ అనేది క్రియేట్ చేయాలి వాళ్ళకి. లైక్ మీకు హంపి ప్లేస్ గురించి చూపించాను. సో, అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. సో, అక్కడ విజయనగర ఎంపైర్ ఎలా ఫ్లరిష్ అయ్యారు. సో, అసలు లైక్ మార్కెట్‌లో ఫుల్ ఆఫ్ డైమండ్స్ తోటి, స్పైసెస్ తోటి ఆ టైంలో ఆ యొక్క ప్లేస్ అనేది ఎలా ఫ్లరిష్ అయింది అనేది కనెక్ట్ చేయాలి ఆ పీపుల్‌ని ఆ ప్లేస్ తోటి. సో, ఇది క్రియేటింగ్ సెన్స్ ఆఫ్ ప్లేస్ గురించమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఏదైనా ఒక హిస్టరీ వైస్‌లో చెప్తున్నప్పుడు, సో, ఆ యొక్క సబ్జెక్ట్ వైస్‌లో ఆ ప్లేస్‌లో కనెక్ట్ అయ్యేటట్టు, అక్కడ మీరున్నారు అనే ఫీలింగ్ అనేది మీ యొక్క టీచర్స్ అనేది మీకు క్రియేట్ చేయాలి. సో, అలాగే టూరిస్ట్‌కు కూడా టూర్ గైడ్ అనేవాళ్ళు సేమ్ ఇదే టైప్‌లో ఈ కనెక్షన్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ చూడండమ్మా. Uses of characters. Introduce important personalities as characteristics in the story. Example, while explaining the Chavna, speak about Sultan Muhammad Quli Qutub Shah, such as visionary ruler who built it after a plague ended. సో, యూజ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో, ఇంట్రడ్యూస్ చేయడం. ఒక హిస్టరీలో సంబంధించి ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్సన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సో, ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే చార్మినార్ గురించమ్మ. సో, చార్మినార్ గురించి ఏంటంటే, సో, కులీ కుతుబ్ షా గురించి సారీ అమ్మ. సో, కులీ కుతుబ్ షా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడము. అండ్ అతనికి హిస్టరీలో ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి? సో, ఆయన యొక్క చార్మినార్ అనేది ఎందుకు బిల్డ్ చేశారు? అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సో, నార్మల్‌గా ఒక చిన్న ఇంట్రడక్షన్ చూద్దామమ్మ కుతుబ్ షా గురించి.
సో ఆయన ఏంటంటే 1591లో సో ఈ చార్మినార్ అనేది బిల్డ్ చేశారు. సో ఇది ఆల్మోస్ట్ 56 మీటర్స్ టాల్ ఉంటుంది. అండ్ తర్వాత సో ఆయన ఈ కులీ కుతుబ్ షా అనే పర్సన్ సో ఫిఫ్త్ సుల్తాన్ అనమాట. సో కుతుబ్ షాహీ డైనాసిటీ రూలర్స్లో సో ఈయన ఫిఫ్త్. సారీ అమ్మ. సో ఫిఫ్త్ రూలర్ అనమాట. అండ్ తర్వాత ఈయన ఒక విజనరీ. సో విజనరీ రూలర్. సో ఈయన ఈ యొక్క చార్మినార్ అనేది ఆఫ్టర్ ప్లేగ్యూ అనేది ఎండ్ అయిన తర్వాత దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మాన్యుమెంట్ అనేది ఎందుకు చేశారంటే యాజ్ అ గ్రాటిట్యూడ్. సో యాజ్ అ గ్రాటిట్యూడ్ కింద సో ఆ యొక్క ప్లేగ్యూ సో డెడ్లీ డిసీజ్ అయిన ప్లేగ్యూకి యాజ్ అ ఎండ్ అండ్ గ్రాటిట్యూడ్ మార్క్ కింద దీన్ని ఈ యొక్క చార్మినార్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. అర్థమైందా అమ్మా? సో ఇది కులీ కుతుబ్ షా గురించి. అండ్ నెక్స్ట్ చూడండి, యూజ్ ఆఫ్ డైలాగ్ టెక్నిక్స్. Adding image and dialogue based on history makes stories engaging. Example, at Fatehpur Sikri, you may narrate how Emperor Akbar discussed religious tolerance in his court. సో హిస్టరీ పరంగా అక్కడ ఆ యొక్క టైమ్స్లో యూజ్ చేసిన డైలాగ్స్ కానివ్వండి, సో వీటిని ఈ స్టోరీస్లోకి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మోర్ ఎంగేజింగ్గా ఉంటుంది. సో వాళ్ళ యొక్క క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎంపరర్ అక్బర్ సో ఎంపరర్ అక్బర్ గురించి ఆయన ఏదైతే డిస్కషన్ చేశారో రిలీజియస్ టాలరెన్స్ గురించి సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. సో ఎంపరర్ అక్బర్ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ చూద్దామమ్మా. సో ఆయన ఏంటంటే థర్డ్ అండ్ అలాగే గ్రేటెస్ట్ ముఘల్ ఎంపరర్. సో ఆయన మిలిటరీ పవర్స్ కానివ్వండి, క్రూషియాలిటీ, పొలిటికల్గా, పాలసికల్, రిలీజియస్ గాను సో ఇవన్నీ సారీ అమ్మా. సో రిలీజియస్ పరంగాను కొన్ని యాక్టివిటీస్ అనేవి చేశారు. సో అక్బర్ ఏంటంటే 1556 నుంచి 1605 వరకు రూల్ చేయడం జరిగింది. సో ఆయన యాజ్ ఎ రివల్యూషనైజ్డ్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చారు. సో రిలీజియస్ టాలరెన్స్. సో ఆయన ఒక పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సుల్ ఈక్వల్ అంటే యూనివర్సల్ పీస్. సో ఆర్థోడాక్స్ డాగ్మా నుంచి ఓపెన్ లాంగ్వేజ్ కింద డైలాగ్స్ కింద తీసుకొచ్చారమ్మ ఆయన. సో ఆయన ఏంటంటే ఇబద్దత్ ఖానా. సో హౌస్ ఆఫ్ వర్షిప్. సో ఇక్కడ ఏంటంటే ముస్లిమ్స్ కానివ్వండి, హిందూస్ కానివ్వండి, క్రిస్టియానిటీస్, జైనీస్ సో వీళ్ళందరూ కలిసి సో ప్రేయర్స్ అనేవి చేసుకోవడము, వర్షిప్స్ అనేవి చేసుకునే విధంగా సో రిలీజియస్ టాలరెన్స్ అనేది తీసుకొచ్చారమ్మ ఈ యొక్క ఎంపరర్ అక్బర్. సో ఇది ఈ యొక్క ఎంపరర్ అక్బర్ గురించి. సో ఈ యొక్క రిలీజియస్ టాలరెన్స్ గురించి. సో ఈ కోర్ట్‌లో ఏంటంటే అంటే దర్బార్‌లో హిందూస్ గానివ్వండి, క్రిస్టియన్స్ గానివ్వండి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు ఇక్కడ ఈ యొక్క ప్లేస్‌కొచ్చి వర్షిప్స్ అనేవి చేసుకోవచ్చు. అంటే ఆ ప్లేస్ పేరేంటి? ఇబాదత్ ఖానా. సో ఆ యొక్క ప్లేస్ పేరు ఇబాదత్ ఖానా. సో ఇబాదత్ ఖానా అనేది 1575లో బిల్డ్ చేశారు. అండ్ ఫస్ట్ ఇనీషియల్‌గా చూసుకుంటే ఇక్కడ ముస్లిమ్స్ మాత్రమే గ్యాదర్ అయ్యేవాళ్ళు.
బట్ తర్వాత అక్బర్ ఈ యొక్క ప్లేస్‌ని అందరి కోసం ఓపెన్ చేయడం వల్ల సో, డిఫరెంట్ రిలీజియస్ పీపుల్స్ అనేవాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ తర్వాత అక్బర్ సో, టాక్సెస్ పరంగా సో, అక్కడ ఆ టైమ్స్‌లో టాక్సెస్ పరంగా ఉన్న పాలిసీస్‌లో ఒక పాలిసీ అనేది అబాలిష్ చేశారు. అంటే తీసేశారు. సో, జిజియా టాక్స్ అనే ఒక పాలిసీననేది తీసేయడం జరిగింది. అంటే నాన్ ముస్లిమ్స్ అండ్ పిల్గ్రిమేజ్ టాక్స్ అమ్మ. సో, నాన్ ముస్లిమ్స్ అండ్ పిల్గ్రిమ్స్ కట్టాల్సిన పన్ను. సో, దాన్ని తీసేయడం జరిగింది. సో, దానివల్ల ఏంటంటే సెన్స్ ఈక్వాలిటీ అనే సెన్స్, యూనిటీ అనేది వచ్చింది. సో, ఇదమ్మా రిలీజియస్ టాలరెన్స్ గురించి యొక్క 'వహదత్పు సిక్రీలో' జరిగింది. అండ్ తర్వాత చూడండి బిల్డింగ్ సస్పెన్స్. గ్రాడ్యుయల్లీ రివీల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్ ఎట్ మెహరంగర్ ఫోర్ట్ ఫిష్ టాక్ అబౌట్ బ్యాటిల్స్ అండ్ దే రివీల్ ద సీక్రెట్ ఎస్కేప్ రూట్స్. సో, మెహరంగ ఫోర్ట్‌లో ఏంటంటే ఫస్ట్ ఒక బ్యాటిల్స్ గురించి మాట్లాడడం. సో, ఫస్ట్ ఆ బ్యాటిల్స్ గురించి మాట్లాడి, ఆ తర్వాత అక్కడ ఉన్న ఎస్కేప్ రూట్స్ సో, వాటి గురించి మాట్లాడడం. సో, ఇలాగా మెహరంగ ఫోర్ట్ యొక్క ఇమేజెస్ చూద్దాము. మెహరంగర్ ఫోర్ట్. సో, ఇది మెహరంగర్ ఫోర్ట్ యొక్క ఇమేజెస్ అమ్మా. సో, ఇది మనకి జోధ్‌పూర్‌లో ప్రెజెంట్ అయి ఉంది. సో, ఇది 15థ్ సెంచరీలో బిల్డ్ చేయడం జరిగిందమ్మా. అండ్ ఇది రాజస్థాన్‌లో ప్రెజెంట్ అయి ఉంది. జోధ్‌పూర్ రాజస్థాన్‌లో ప్రెజెంట్ అయి ఉంది. సో, ఇది 1459లో రావ్ జోధా అంటే 15థ్ రాథోల్ రూలర్ అయిన జావ్ రోదా వల్ల బిల్డ్ చేయడం జరిగింది. సో, ఎప్పుడైతే షిఫ్టింగ్ అనమాట. సో, ఆయన క్యాపిటల్‌ని షిఫ్ట్ చేయడం జరిగింది. మందోర్ నుంచి ఈ ప్లేస్‌కి షిఫ్టింగ్ చేశారు. సో, ఈ యొక్క ప్లేస్‌కి ఇంకొక నేమ్ కూడా ఉంది. ఫోర్ట్ ఆఫ్ సన్. సో, ఈ యొక్క నేమ్ వచ్చి ఫోర్ట్ ఆఫ్ సన్. 400 ఫీట్ అబోవ్ లో ఉన్న రాకీ క్లిఫ్ మీద ఈ యొక్క ఫోర్ట్‌ననేది బిల్డ్ చేయడం జరిగింది. సో, ఈ ప్లేస్‌లో మేజర్‌గా ఉన్న కన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే షీష్ మహల్ అంటే మిర్రర్ ప్యాలెస్, ఫూల్ మహల్ ఫ్లవర్ ప్యాలెస్, మోతీ మహల్ అంటే పియర్ ప్యాలెస్. షీష్ మహల్ చూపించాను మీకు. పియర్ మహల్ చూపించలేదు కదా! సో, ఇదేమో పియర్ మహల్ యొక్క ఇమేజెస్ అంటే మోతీ మహల్ అమ్మ. సో, ఇది ఫూల్ మహల్ యొక్క ఇమేజెస్. ఇది షీష్ మహల్ యొక్క ఇమేజెస్ అమ్మ. సో, ఇలాగ మనకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మహల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. షీష్ మహల్, ఫూల్ మహల్ అండ్ తర్వాత మోతీ మహల్. సో, టుడే టైమ్‌లో ఏంటంటే ఈ ప్లేస్ అనేది యాస్ ఎ మ్యూజియం కింద
ప్రెజెంటే ఉంది. తర్వాత ఆర్టిఫాక్ట్స్ కానివ్వండి, ఆర్మ్స్, రాయల్ ఐటెమ్స్ అండ్ మేజర్ కల్చర్, హిస్టారికల్ ల్యాండ్‌మార్క్ కింద ఈ ప్లేస్ అనేది సిగ్నిఫికెంట్‌గా ఉంది. సో, ఇది ఈ ప్లేస్ గురించి. నెక్స్ట్ చూడండి. సింప్లిసిటీ ఇన్ లాంగ్వేజ్. అవాయిడ్ కాంప్లికేటెడ్ వర్డ్స్. యూజ్ క్లియర్, సింప్లర్ ఎక్స్‌ప్లనేషన్స్. సో, ఎగ్జాంపుల్, ఇన్‌స్టెడ్ ఆఫ్ టెక్నికల్ ఆర్కిటెక్చరల్ టర్మ్స్ యాస్ కుతుబ్ మినార్, ఎక్స్‌ప్లెయిన్ కార్వింగ్స్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. సో, కుతుబ్ మినార్ అనే ఒక ఆర్కిటెక్చరల్ టర్మ్స్ అనేది కాంప్లెక్స్ టర్మ్స్ యూజ్ చేయకుండా యాస్ ఎ సింపుల్ వర్డ్స్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా కార్వింగ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ సింపుల్స్ వర్డ్స్ అనేది యూజ్ చేయాలి. సో, కుతుబ్ మినార్ ఇమేజెస్ కూడా చూపించాను కదమ్మా! ఇమేజెస్ చూపించాను అండ్ అలాగే హిస్టరీ పరంగా కూడా చెప్పినట్టున్నాను కదా! ఇమేజెస్ చూడండి. సో, ఈ కుతుబ్ మినార్ అనేది మనకి ఢిల్లీలో ప్రెజెంట్ అయి ఉందమ్మా. సో, ఇది ఆల్మోస్ట్ 72.5 మీటర్స్ హైట్ ఉంటుంది. సో, ఇక్కడ ఇదే వరల్డ్స్ టాలెస్ట్ బ్రిక్స్ మైనరెట్. సో, బ్రిక్స్‌తో చేసిన మైనరెట్. అండ్ దీన్నెవరు బిల్డ్ చేశారంటే కుతుబ్‌దీన్ ఐబక్. సో, కుతుబ్‌దీన్ ఐబక్ 1199లో దీన్ని విక్టరీ కింద, సో, ఈ ప్లేస్‌ని విక్టరీ కింద కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో, ఈ కన్‌స్ట్రక్షన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 1220లో ఈ యొక్క కన్‌స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయింది. సో, ఆర్కిటెక్చర్ వైస్‌గా చూసుకుంటే ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ప్రెజెంట్ అయి ఉంటుంది. సో, కుఫిక్ కాలిగ్రఫీ ఇదిగోండి. కాలిగ్రఫీ అంటే వర్డ్స్ ఇదిగోండి ఇలాగా. సో, ఇలా కాలిగ్రఫీ అంటే వర్డ్స్ అమ్మ. సో, కులిక్ కాలిగ్రఫీలో అండ్ తర్వాత 5 స్టోరీస్ తోటి ఈ యొక్క ప్లేస్ అనేది ఉంది. అండ్ తర్వాత ఇది రీస్టోర్డ్ అయింది. ఫిరోజ్ షాహ్ తహ్లగ్ అండ్ సికిందర్ లోరి. సో, ఇది మళ్ళీ రీస్టోర్ చేయడం జరిగింది ఈ ప్లేస్‌ని. సో, లైట్నింగ్ ద్వారా ఆహ్, సో, లైట్నింగ్ ద్వారా ఇది డిస్ట్రక్ట్ అవ్వడం జరిగిందమ్మా. అండ్ ఈ యొక్క ప్లేస్‌ని రీస్టోర్ చేసిందేమో నేమ్స్ ఫిరోజ్ షాహ్ తుగ్లక్ అండ్ తర్వాత సికిందర్ లోడి. దీన్ని రిపేర్ చేశారు. స్ట్రక్చర్ వైస్‌గా చూసుకుంటే ఈ కుతుబ్ షాహీ ఇదనేది ఏంటంటే కాంప్లెక్స్ ఆహ్, మెహరయల్. సో, మెహరయల్ మీద ఈ యొక్క కాంప్లెక్స్ అనేది స్టాండ్ తీసుకుంటుంది. ఇక్కడ మనకి దర్వాజా, సో, లైక్ అలియల్ దర్వాజా అనేది ఉంటుంది. అండ్ తర్వాత క్యూవర్డ్ ఉల్ ఇస్లాం మాస్క్ అండ్ ఫేమస్. సో, ఇది ఫేమస్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసిన పిల్లర్స్ చూడండి. సో, ఇక్కడ నాన్ రస్టింగ్ ఐరన్ పిల్లర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. రస్టింగ్ అనేది పట్టదమ్మా. సో, సింపుల్ వర్డ్స్‌లో ఇక్కడ యూజ్ చేసిన కాలిగ్రఫీ గానివ్వండి, ఆర్కిటెక్చర్‌లో
ఇండో ఇస్లామికల్ ఆర్కిటెక్చర్ యూజ్ చేశారని గానివ్వండి. సో, ఈ టైప్ ఆఫ్ సింపుల్ వర్డ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. సో, ఇలాంటి యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. యూజింగ్ సెన్సరీ డీటెయిల్స్. అపీల్ టు సైట్, సౌండ్, స్మెల్, టేస్ట్ అండ్ టచ్. ఈ ఎగ్జాంపుల్ ఇన్ Kerala backwaters describe the sound of water, smell of coconut trees and taste of local seafood. సో, కేరళలో చూసుకుంటే మనకి కోకోనట్స్ బాగా ఫేమస్ అండ్ అక్కడ వాటర్ బ్యాక్ వాటర్స్‌లో గాని, సో, ఇక్కడ సౌండ్స్‌లో ఎక్కువ ట్రావెలింగ్ అనేది వాటర్‌లోనే చేస్తా ఉంటారు. సో, మీకు కేరళలో వాటర్ మెట్రో వచ్చిందని ఎవరికైనా తెలుసా? సో, కొచ్చిలో వాటర్ మెట్రో అనేది ఇనిషియేట్ చేశారు. సో, అక్కడ లోకల్‌గా ఉన్న ఏరియాస్ తోటి వాటర్ మెట్రో అనేది కనెక్ట్ అవుతుందమ్మా. సో, ఇది లోపల వ్యూ అండ్ బోట్స్ యొక్క ఇమేజ్ ఇది. సో, ఇది స్టేషన్ అమ్మ. ఇది మెట్రో స్టేషన్ కింద. ఇదేంటంటే ఇది ఆ రూట్స్ సో, అక్కడ ఉన్న ఆ ప్లేసెస్‌కి కనెక్ట్ అవుతుంది ఈ యొక్క వాటర్ మెట్రో అనేది. సో, ఇలాగే కేరళ గురించి చెప్పినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న వాటర్ గురించి గానివ్వండి అండ్ బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ అక్కడ టేస్ట్ ఫుడ్స్ అక్కడ మెయిన్‌గా యూజ్ చేసేది కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తారు. సో, అక్కడ స్ట్రీట్ ఫుడ్స్ యొక్క టేస్ట్ గానివ్వండి, కోకోనట్ ట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ గానివ్వండి. సో, వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి యూజింగ్ సెన్సరీ డీటెయిల్స్. నెక్స్ట్ చూడండి. రిలేటింగ్ పాస్ట్ టు ప్రెజెంట్. కనెక్ట్ హిస్టారికల్ ఈవెంట్స్ విత్ మోడర్న్ లైఫ్. ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ హౌ గేట్‌వే ఆఫ్ ఇండియా సింబలైజెస్ బోత్ కొలోనియల్ హిస్టరీ అండ్ మోడర్న్ ముంబై టూరిజం. సో, ఈ యొక్క హ్మ్. హ్మ్. డే గేట్‌వే ఆఫ్ ఇండియా. సో, ఈ గేట్‌వే ఆఫ్ ఇండియా అనేది ఎలా కొలోనియల్ హిస్టరీననేది సింబలైజ్ చేస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క మోడర్న్ టైమ్‌లో ఈ యొక్క టూరిజంకి సో, టూరిజం పరంగా ఈ గేట్‌వే ఆఫ్ ఇండియా అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది 2 కంబైన్ చేసి వాటిని కంపేర్ చేసి చెప్పాలి. సో, ఈ గేట్‌వే ఆఫ్ ఇండియా అనేది మనకి ముంబైలో ప్రెజెంట్ అయి ఉందమ్మా. సో, ఇక్కడ ఇండో ఇస్లామిక్ సో, ఇండో సర్కాసనిక్ ఆర్కిటెక్చర్స్ అనేవి చేశారు. సో, ఇది ఆర్క్ మాన్యుమెంట్. సో, ఇమేజెస్ చూద్దాము. సో, ఇదిగోండి. ఇది గేట్‌వే ఆఫ్ ఇండియా ఒక ఇమేజెస్. సో, ఇక్కడేంటంటే కొలోనియల్ రూల్, ఎండ్ ఆఫ్ కొలోనియల్ రూల్ గురించి చెప్తారు. లాస్ట్ బ్రిటిష్ అయిన బెటాలియన్. సో, లాస్ట్ బ్రిటిషియన్ బెటాలియన్ అండ్ ఈ ప్లేస్ నుంచే ఆహ్, వెళ్ళిపోయారు. సో, యాస్ ఎ కొలోనియల్ రూలింగ్ సంబంధించి లైక్ ఎండ్ ఆఫ్ కొలోనియల్ రూలింగ్ అనేది చెప్పుకుంటారు. సో, ఇక్కడ నుంచి డిపార్టెడ్ అయ్యారు. సో, ఫిబ్రవరి 1948లో. సో, ఇది ఒక ప్లేస్ అనేది సింబలైజ్ చేస్తుంది ఎండ్ ఆఫ్ బ్రిటిష్ రూల్. సో, బ్రిటిష్ రూల్‌కి సంబంధించి ఒక ఎండింగ్ కింద రిప్రజెంట్ చేస్తుంది. సో, ఇక్కడి నుంచే వాళ్ళు ఎంట్రీ అనేది తీసుకున్నారు. అండ్ బ్రిటిష్ రాజెస్‌కి అండ్ తర్వాత ఫార్మల్ ఎంట్రీ కింద ఈ ప్లేస్ అనేది ఉండేది. సో, ఇక్కడ రాయల్ కపుల్స్ అనేవాళ్ళు యాస్ ఎ
యాజ్ ఎ విజిటింగ్ పర్పస్ సింబాలిజం అమ్మ. సో కాలనియల్ పరంగా చూసుకుంటే బ్రిటిష్ ట్రూప్స్, సో బెటాలియన్ అయిన లాస్ట్ బ్రిటిష్ బెటాలియన్ సో ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వడం జరిగింది. సో అందుకని ఎండ్ ఆఫ్ కాలనియల్ రూలింగ్ అని చెప్పుకుంటారు. సో ఇదమ్మా రిలేటివ్ పాస్ట్. సో ఆ పాస్ట్ని ఇప్పుడున్న ప్రజెంట్కి కనెక్ట్ చేయడం. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ముంబైలో ఈ యొక్క ప్లేస్ అనేది యాజ్ ఎ మేజర్ టూరిజం ఏరియా కింద ఉంది. అండ్ నెక్స్ట్ కల్చరల్ సెన్సిటివిటీ, రెస్పెక్ట్ రిలీజియస్ అండ్ కల్చరల్ సెంటిమెంట్స్. ఎగ్జాంపుల్, at Golden Temple, narrate stories respectfully and explain Sikh traditions carefully. సో గోల్డెన్ టెంపుల్ యొక్క ఇమేజెస్ చూద్దాము. సో ఇది గోల్డెన్ టెంపుల్ యొక్క ఇమేజెస్ అమ్మ. సారీ. సో ఇదిగోండి గోల్డెన్ టెంపుల్ యొక్క ఇమేజెస్. సో ఈ గోల్డెన్ టెంపుల్కి ఇంకొక నేమ్ కూడా ఉందమ్మా. సో శ్రీ హర్మందిర్ సాహిబ్. సో ఇక్కడ సాక్రెడ్ వాటర్లో ఈ యొక్క గోల్డెన్ టెంపుల్ అనేది ప్రజెంట్ అని, దీని గురించి కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో దీని ఫౌండర్ అండ్ ఇనిషియేటర్ ఎవరంటే గురు రామ్ దాస్. సో గురు రామ్ దాస్ ఆ, దీన్ని ఇనిషియేట్ చేశారు. అండ్ తర్వాత గురు అర్జన్ దేవ్, సో 16th సెంచరీలో గురు అర్జన్ దేవ్ ఈ యొక్క గోల్డెన్ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. అండ్ తర్వాత ఈ గోల్డెన్ ఎక్స్టీరియర్ అనేది ఎవరు ఇచ్చారంటే మహారాజా రంజిత్ సింగ్. సో మహారాజా రంజిత్ సింగ్ 19th సెంచరీలో ఆల్మోస్ట్ 540 kgs గోల్డ్ అంతా యూస్ చేశారని చెప్పుకున్నామమ్మ మనం. అండ్ ఆర్కిటెక్చర్ వైజ్గా చూసుకుంటే హిందూ అండ్ అలాగే ఇస్లామిక్ స్టైల్స్ యొక్క బ్లెండింగ్ అనేది ఉంటుంది. సో సావియర్ పూల్ అనేది సరౌండ్ అయ్యి అండ్ తర్వాత ఇక్కడ మధ్యలో ఈ యొక్క టెంపుల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందమ్మ. సో ఇక్కడ యూస్ చేసిన ఆర్కిటెక్చర్ వైజ్ చూసుకుంటే హిందూ అండ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అంటే ఇండో సర్కానిక్ ఆర్కిటెక్చర్ అనేది యూస్ చేశారు. సో 24 క్యారెట్స్ గోల్డ్ అనేది యూస్ చేయడం జరిగింది. సో రిలీజియస్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఆది గ్రంథ్, ఆది గ్రంథం అంటే హోలీ స్క్రిప్చర్. సో ఒక గ్రంథం అనేది ఇక్కడ ప్రజెంట్ అయి ఉందమ్మా. సో దీన్ని ఎవరు ఇన్స్టాల్ చేశారంటే గురు అర్జన్ దేవ్. సో ఎవరి ద్వారా కంప్లీట్ అయిందని చెప్పుకున్నాము, గురు అర్జన్ దేవ్ ద్వారా కంప్లీట్ అయిందని చెప్పుకున్నాము. సో ఆయన సో యొక్క ఆది గ్రంథ్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇదమ్మా ఈ యొక్క గోల్డెన్ టెంపుల్ గురించి. నెక్స్ట్ చూడండి, use of humor when appropriate. Light humor keeps tourists engaged. While describing royal lifestyles at Mysore Palace, you can humorously compare past luxurious to modern lifestyles. సో ఎక్కడ హ్యూమర్ అనేది ఎక్కడ యూజ్ చేయాలనేది కూడా తెలియాలి. సో అప్రోప్రియేట్ ప్లేసెస్లో మాత్రమే హ్యూమర్ అనేది ఇంక్లూడ్ చేయడము. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మైసూర్ ప్యాలెస్లో ఒక లగ్జీరియస్ అండ్ రాయల్ లైఫ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న మోడల్ లైఫ్ కానివ్వండి అండ్ ఇప్పుడు లైఫ్ స్టైల్స్ కానివ్వండి వాటి గురించి కంపేర్ చేస్తూ హ్యూమరస్గా రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ నెక్స్ట్ పర్సనలైజేషన్, యాడ్ స్మాల్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ టు మేక్ స్టోరీ టెల్లింగ్ అథెంటిక్.
సో మీరేదన్నా ప్లేసెస్‌కి విజిట్ చేసినప్పుడు సో లైక్ కోనార్క్ టెంపుల్ గానివ్వండి, మైసూర్ ప్యాలెస్ కానివ్వండి ఆర్ యాస్ ఎ గోల్డెన్ టెంపుల్. సో మీరేదైతే ప్లేసెస్‌కి విజిట్ చేశారో సో అంటే టూర్ గైడ్స్ ఏదైతే ప్లేసెస్‌కి విజిట్ చేశారో సో వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్సెస్‌ని కూడా వీళ్ళకి చెప్పడం వల్ల ఏంటంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెయింటైనింగ్ ఫ్లో అండ్ టైమింగ్. Do not overload tourists with too many facts at once. Example at Sanch Stupa, explain in short segments while walking. సో, ఆ యొక్క ఫ్యాక్ట్స్ ఒక ప్లేస్‌కి సంబంధించి ఉన్న ఫ్యాక్ట్స్ గురించి ఒకేసారి ఎక్స్‌ప్లెయిన్ చేసేయకుండా బ్రేక్స్ ఇస్తూ ఆ యొక్క ప్లేస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి సో, ఆ యొక్క ప్లేస్‌కి సంబంధించి సారీ అమ్మ. ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ అలాగే వాళ్ళకి ఎంతూజియాజం అనేది క్రియేట్ అవుతుంది. సో, సాంచి స్తూప. సో, ఈ యొక్క ప్లేస్ యొక్క ఇమేజెస్ కూడా చూపించాను మీకు. సో, అది సాంచి స్తూప ఇమేజెస్ అమ్మ. సో, అది మధ్యప్రదేశ్‌లో లొకేట్ అయి ఉంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రిజర్వ్డ్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్. సో, ఇది ఎంపరర్ అశోక బిల్డ్ చేశారు. అండ్ 3rd సెంచురీలో బీసీలో దీన్ని బిల్డ్ చేశారని చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ తోరణాస్ కానివ్వండి, చాంటింగ్ ఏరియా, డోమ్ గురించి ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం మనం స్ట్రక్చర్ గురించి. సో, ఈ ప్లేస్ గురించి ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదమ్మా! సో, ఇలాగ ఇక్కడున్న ఫ్యాక్ట్స్ అనేవి మొత్తం ఆహ్, డోమ్స్ గురించి గానివ్వండి, అండ్ గేట్స్, తోరణాస్ గురించి గానివ్వండి, హిస్టారికల్‌గా ఉన్న సిగ్నిఫికెన్స్ కానివ్వండి. సో, ఇవన్నీ యాస్ ఎ వన్స్ కింద చెప్పకుండా సో, బ్రేక్స్ ఇస్తూ వాకింగ్ సెగ్మెంట్స్‌లో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఈ సైట్ గురించి ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదమ్మా! సో, ఆర్కిటెక్చర్ వైస్‌గా చూసుకుంటే అంద అంటే హెమీ సర్క్యులర్ డోమ్. సో, ఇదిగోండి ఇది హెమీ సర్క్యులర్ డోమ్. అండ్ ఛత్ర, అంబ్రెల్లా రిప్రజెంట్ చేస్తుంది. ఏం రిప్రజెంట్ చేస్తుందంటే 3 జ్యువెల్స్. సో, బుద్ధిజంలోన 3 జ్యువెల్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఇవి తోరణాస్ అంటే గేట్‌వేస్ తోటి ఇవన్నీ సరౌండ్ అయ్యి ఉంటాయి. సో, ఇలాగా ఈ యొక్క ప్లేస్ గురించి అండ్ నెక్స్ట్ గేట్‌వేస్ గానివ్వండి, కార్వింగ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలంటే, ఇక్కడ మనకి 4 తోరణాస్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి. సో, ఈ ఫస్ట్ సెంచురీ బీసీలో యాడ్ చేయడం జరిగిందమ్మా. అండ్ తర్వాత కార్వింగ్స్‌లో చూసుకుంటే బుద్ధాస్ యొక్క లైఫ్ గురించి అండ్ అలాగే జతక టైల్స్ అంటే ఆయన పాస్ట్ లైఫ్స్ గురించి కూడా సీనరీస్ అనేవి ఇక్కడ కార్వ్ చేయడం జరిగింది. ఆయన ఫుట్ ప్రింట్స్ గానివ్వండి, ట్రీస్, సో, బోధ ట్రీ గానివ్వండి, అండ్ వీల్స్ గురించి అంటే చక్రం. సో, ఆ మనిషి యొక్క లైఫ్‌లో ఉండాల్సిన మేజర్ ప్రిన్సిపల్స్ చక్రాల గురించి. ఇది మనము ముందు క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామమ్మ. సో, వీటి గురించి అక్కడున్న ఫ్యాక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం. సో, ఇది సాంచి స్తూప గురించి. And next, using local legends. Legends add charms when clearly identified as folklore. Example, tell the legend behind Bhangar Fort as a mystery story but clarify it it is a popular legend. Bhangar Fort. సో ఇది బన్గర్ ఫోర్ట్ యొక్క ఇమేజెస్ అమ్మ.
సో, ఈ బంగర్ ఫోర్ట్ అనేది రాజస్థాన్ లో ప్రెజెంట్ ఉంది అల్వర్ డిస్ట్రిక్ట్‌లో. అండ్ దీన్ని 17థ్ సెంచరీలో సో, 17థ్ సెంచరీలో ఈ యొక్క ప్లేస్‌ని మోస్ట్ హాంటెడ్ ఏరియా కింద చూసారమ్మ. సో, ఇది ఒక హాంటెడ్ ఏరియా. సో, దీన్నెవరు బిల్డ్ చేశారంటే కింగ్ మదో సింగ్. సో, 1573లో కింగ్ మదో సింగ్ దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ 9000 హౌసెస్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. అండ్ తర్వాత అబాండన్ చేస్తారు ఈ ప్లేస్‌ని. సో, ఒక కర్స్ వల్ల సో, ఆహ్, కర్స్ వల్ల దీన్ని ఈ యొక్క ప్లేస్‌ననేది అబాండన్ చేయడం జరిగింది. సో, ఈ యొక్క కర్స్ యొక్క స్టోరీ చూద్దాము. సో, తాంత్రిక్. సో, ఒక పర్సన్ నేమ్ ఏంటంటే తాంత్రిక్. సో, ఈ పర్సన్ ఏంటంటే సింగయ్య. ఆ! పర్సన్ ఏంటంటే తాంత్రికుడు. అంటే మనకి బ్లాక్ మ్యాజిక్ చేస్తారే అంటారు చూడండి. సో, ఆ టైప్‌లో అనమాట. ఆ పర్సన్ ప్రిన్సెస్ తోటి రత్నవతి. సో, ప్రిన్సెస్ అయిన రత్నవతితో లవ్‌లో పడ్డారు. సో, అంటే హి ఫెల్ ఇన్ లవ్ విత్ రత్నవతి. అండ్ ఆ యొక్క ప్రిన్సెస్‌ని యాన్‌చెట్స్ తోటి, పర్ఫ్యూమ్స్ తోటి మెప్పించాలి అనుకున్నాడు. అండ్ తర్వాత ఆ ప్రిన్సెస్ ఏంటంటే డిస్కవర్ చే అంటే దాని గురించి తెలుసుకొని అండ్ ఆ పోషన్స్‌ని సో, ఆ పోషన్స్‌ననే వాటిని పడేసిందనమాటమ్మ. అండ్ తర్వాత తాంత్రిక్ తాంత్రికుడిని కూడా క్రష్ చేయడం అంటే చంపేయడం జరిగింది. సో, తాంత్రికుడు ఏం చేశారంటే ఆ యొక్క సిటీని కర్స్ చేశారని. అండ్ తర్వాత తన యొక్క డెత్‌కి ముందు ఈ యొక్క సిటీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుందని కర్స్ చేశాడంట. సో, ఇది ఆ యొక్క ప్లేస్‌కి సంబంధించి, హిస్టరీకి సంబంధించి ఉన్న హిస్టరీ. సో, ఈ యొక్క ప్లేస్‌కి ఇంకొక స్టోరీ ఏంటంటే, ఇంకొక లెజెండ్ ఆయన పేరేంటంటే బలునాథ్. సో, బలునాథ్ ఏంటంటే ఈ సిటీని కర్స్ చేశారు. అంటే తెలుగులో నాకు గుర్తు రావట్లేదమ్మా. సో, ఆయన కర్స్ చేశారనమా అంటే శాపం పెట్టారు. శాపం పెట్టారు ఆ ప్లేస్‌కి, సిటీకి. సో, ఆ యొక్క ఫోర్ట్ షాడో అంట ఆయన మెడిటేషన్ చేసుకునే ఏరియాకి, ఆ స్పాట్‌కి షాడో అనేది పడుతుంది. సో, అలా పడడం వల్ల సో, ఈ యొక్క ప్లేస్‌కి ఆయన శాపం అనేది పెట్టారు. సో, డిస్ట్రాయ్ అయిపోవాలి, చేసేయాలి అని ఆహ్, ఇంకొక థియరీ ఇది. సో, ఇలాగా సో, 2 థియరీస్ అనేవి ఉన్నాయి ఈ ప్లేస్‌కి. భన్గర్ ఫోర్ట్‌కి. సో, అక్కడ ఉన్న లోకల్స్ చెప్పడం ఏంటంటే, ఈ యొక్క హాంటెడ్ ఏరియాకి ఆఫ్టర్ అంటే నైట్ అయిన తర్వాత ఎవరైతే ఈ ప్లేస్‌కి విజిట్ చేస్తారో వాళ్ళు తిరిగి రారు అని ఆ యొక్క లోకల్ పీపుల్స్ వాళ్ళు నమ్ముతా ఉంటారు. అండ్ అలాగే విజిటర్స్ కూడా కొన్ని రిపోర్ట్ చేసిన థింగ్స్ ఏంటంటే, స్ట్రేంజ్ సౌండ్స్ గానివ్వండి, అండ్ ఈ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత స్ట్రేంజ్ ఫీలింగ్. సో, లైక్ ఇంకొకరి ద్వారా ఎవరి ద్వారానో వీళ్ళు వాచ్ చేస్తున్నట్టు, వాళ్ళు వీళ్ళని వాచ్ చేస్తున్నట్టు. అండ్ హెవీ ఎయిర్స్. సో, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి అక్కడికి వెళ్ళిన టూరిస్ట్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేశారు. అండ్ వాళ్ళు చెప్పిన రికార్డ్స్ అవి. సో, ఇదమ్మా ఈ ప్లేస్‌కి సంబంధించి ఉన్న స్టోరీ. సో, ఆహ్, హారర్ ప్లేస్ అమ్మ. అండ్ ఇది మిస్టీరియస్ స్టోరీ. అండ్ తర్వాత చూడండి ఎంకరేజింగ్ ఇంటరాక్షన్స్. ఆస్క్ క్వెషన్స్ టు ఇన్వాల్వ్ టూరిస్ట్. సో, క్వెషన్స్ అనేది అడగడం. సో, అక్కడ ఉన్న టూరిస్ట్ తోటి ఇన్వాల్వ్ అయ్యి సో, వాళ్ళని క్వెషన్స్ అడగడము. అండ్ ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే అట్ విక్టోరియన్ మెమోరియల్ ఆస్క్ టూరిస్ట్ వాట్ దే థింక్ అబౌట్ బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా. సో, విక్టోరియల్ మెమోరియల్ హాల్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే, అక్కడ ఉన్న బ్రిటిష్ ఆర్కిటెక్చర్ సంబంధించి వాళ్ళకి ఉన్న ఒపీనియన్ ఏంటి?
ఇదిగోండి విక్టోరియా మెమోరియల్. సో ఈ యొక్క ఇమేజెస్ కూడా చూపించాను. ఎక్స్‌ప్లెయిన్ కూడా చేసుకున్నాం కదమ్మా! ఈ యొక్క విక్టోరియల్ మెమోరియల్ అనేది 1906 నుంచి 1921 మధ్యలో దీన్ని బిల్డ్ చేశారు. సో, హానర్ క్వీన్ విక్టోరియాకి యాస్ ఎ హానర్ కింద. సో, దీన్ని విలియం ఎర్మన్సన్ సో, బ్రిటిష్ అండ్ మొఘల్స్ యొక్క ఆర్కిటెక్చర్ అంటే ఇండో సర్కానిక్ ఆర్కిటెక్చర్‌ని యూజ్ చేసుకొని డిజైన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ యూజ్ చేసిన మార్బుల్స్ ఏంటంటే అమ్మ, మక్రానా మార్బుల్. అండ్ నౌ ఈ టైమ్స్‌లో ఏంటంటే యాస్ ఎ మ్యూజియం కిందను, ఆర్ట్ గ్యాలరీ, కల్చర్ స్పేస్ కింద ఈ యొక్క ప్లేస్ అనేది యూజ్ అవుతుంది. సో, అంతే అమ్మా ఈ ప్లేస్ గురించి. సో, ఇలాగే ఇంటరాక్షన్స్ యొక్క బ్రిటిష్ ఆర్కిటెక్చర్ సంబంధించి మీ యొక్క ఒపీనియన్ ఏంటి అని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము అండ్ క్వెషన్స్ వేయడం లాంటివి చేయడం. సో, ఇలాగా ఆహ్, ఇద్దరి మధ్య ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి. కన్వర్జేషన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ విజువల్ ఎయిడ్స్ అండ్ గెస్చర్స్. యూజ్ హ్యాండ్ గెస్చర్స్, మ్యాప్స్ ఆర్ పిక్చర్స్ టు సపోర్ట్ స్టోరీ టెల్లింగ్. వైల్ explaining Ajanta caves, point to murals to highlight Buddha artists. సో, అజంతా ఎల్లోరా కేవ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏంటంటే, మొరల్స్‌ని హైలైట్ చేయడం. సో, ఇదిగోండి ఇది మొరల్స్. సో, మనం అజంతా ఎల్లోరా కేవ్స్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కేవ్స్ అనేవి ఉంటాయి. ఒకటి మేజర్‌గా బుద్ధిజం సంబంధించి ఉంటుంది. అండ్ తర్వాత హిందూయిజం సంబంధించి ఉంటుందని చెప్పుకున్నాం. సో, ఎక్కడంటే అంటే బుద్ధిజంకి సంబంధించిన ఈ యొక్క థింగ్స్‌ని మొరల్స్‌ని అనేది చూపించడం వల్ల ఆ యొక్క బుద్ధిజాన్ని అనేది హైలైట్ చేసినట్టు ఉంటుందమ్మ. అండ్ నెక్స్ట్ క్లైమాక్స్ అండ్ మెమొరబుల్ ఎండింగ్ అండ్ విత్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఆర్ ఎమోషనల్ టేక్ అవే. ఎగ్జాంపుల్ అట్ ఇండియా గేట్ కంక్లూడ్ బై హానరింగ్ సోల్జర్స్ హూ సాక్రిఫైడ్ దేర్ లైవ్స్. సో, ఇండియన్ గేట్ దగ్గర ఏంటంటే మనం ఇండియన్ గేట్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. సో, సోల్జర్స్ యొక్క వరల్డ్ వార్ 2లో కానివ్వండి, సో, సోల్జర్స్ యొక్క డెత్ గురించి యాస్ ఎ హానర్ కింద ఇండియన్ గేట్ అనేది బిల్డ్ చేశారు. సో, యొక్క సోల్జర్స్‌కి హానర్ చేస్తున్నాము అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ తోటి ఈ యొక్క స్పీచ్ అనేది ఎండ్ చేయడము. సో, వాళ్ళ కన్వర్జేషన్ అనేది ఎండ్ చేయడం వల్ల ఒక ఇంపాక్ట్ అనేది పడుతుంది వాళ్ళ టూరిస్టుల మీద. సో, నెక్స్ట్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీస్. డు నాట్ exaggerate or mislead tourists. While explaining, Rani Kiva focused on its architectural brilliance without adding false, dramatic stories. ఇమేజెస్ చూద్దామమ్మా. సో, ఇదమ్మా రాణి కివా యొక్క ఇమేజెస్. ఈ ప్లేస్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోలేదు కదా! సో, దీన్ని స్క్వీన్ స్టెప్ వెల్ అంటారమ్మా. సో, ఇది పాట్నా, గుజరాత్‌లో ప్రెజెంట్ అయ్యి ఉంది. అండ్ ఇది 11థ్ సెంచరీలో బిల్డ్ చేశారు. సో, ఇది యాస్ ఎ మెమరీ కింద క్వీన్ ఉదయమతి మెమరీ కింద ఆవిడ హస్బెండ్ అయిన కింగ్ బిమ్‌దేవ్ వన్ సోలాంక్షి డైనస్టీకి చెందిన పర్సన్ దీన్ని బిల్డ్ చేశారు. సో, కింగ్ అయిన బిమ్‌దేవ్. సో, కింగ్ భీమ్‌దేవ్ వన్ సో, ఆవిడ సారీ ఆయన సారీ
సారీ అమ్మ. సో, ఆయన వైఫ్ అయిన ఉదయమతి. సో, ఉదయమతికి యాజ్ ఎ మెమరీ కింద ఈ యొక్క ప్లేస్‌ననేది బిల్డ్ చేయడం జరిగింది. సో, ఇదెక్కడ సిచ్యువేట్ అయ్యిందంటే, సరస్వతి రివర్ బ్యాంక్స్ పక్కన ఇది సిచ్యువేట్ అయ్యుంది. అండ్ ఇదేంటంటే మనకి ఇన్వర్టెడ్ టెంపుల్ అమ్మ. సో, యాజ్ ఈజ్ ఎ ఇన్వర్టెడ్ టెంపుల్ అండ్ తర్వాత ఇక్కడ యూజ్ చేసిన ఆర్కిటెక్చర్ ఏంటంటే మరు గుజరా. సో, మరు గుజరా ఆర్కిటెక్చర్స్ అనేవి యూజ్ చేశారు. ఇక్కడ 7 లెవెల్స్ ఆఫ్ స్టేర్స్ అనేవి యూజ్ చేయడము, ఇంట్రికేట్ కార్వింగ్స్ అండ్ అలాగే 500 మెయిన్ స్కల్ప్చర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో, స్టెప్ వెల్స్. సో, ఇలా మీకు ఇదిగోండి స్టెప్ వెల్స్ పైన ఇమేజ్ ఇదిగోండి. ఇలా యాస్ ఎ స్టెప్ వెల్స్ కింద 7 స్టెప్ వెల్స్ కింద దీన్ని బిల్డ్ చేశారు. అండ్ ఇది ఒక ఇన్వర్టెడ్ టెంపుల్. సో, భూమి లోపలికుంటుంది ఈ టెంపుల్ అనేది. సో, ఫ్లడ్డింగ్ వల్ల ఈ యొక్క ప్లేస్ అనేది సబ్మెర్జ్ అయిపోవడం జరిగింది. అండ్ తర్వాత ఆర్కియాలజికల్ సర్వేస్‌లో 1980స్‌లో ఈ యొక్క ప్లేస్ అనేది రికగ్నైజ్ చేశారు. అంటే రీడిస్కవర్ చేశారు. అండ్ నెక్స్ట్ యునెస్కో దీన్ని జూన్ 2014లో యాస్ ఎ యునెస్కో హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేసిందండి. బికాస్ ఆఫ్ ఇట్ ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్. సో, ఇది 3 ఇమేజ్ అమ్మ. సో, ఇలాగ 7 స్టెప్స్ తోటి లోపల మనకి సిలిండ్రికల్ వాల్ షాఫ్ట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో, డీప్ డౌన్‌లో ఈ సిలిండ్రికల్ వాల్ షాఫ్ట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందమ్మ. సో, ఇది ఈ ప్లేస్ గురించి. రాణి కి వావ్. సో, కన్‌క్లూజన్ చూడండి. స్టోరీ టెల్లింగ్ ఈజ్ నాట్ జస్ట్ నరేటింగ్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్ దట్ కంబైన్స్ నాలెడ్జ్, ఎమోషన్, క్రియేటివిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో, స్టోరీ టెల్లింగ్ అనేది నాట్ ఓన్లీ యాస్ ఎ నరేటింగ్ ఇన్ఫర్మేషన్ వలన కాకుండా, ఈ యొక్క స్టోరీ టెల్లింగ్ అనేది నాలెడ్జ్‌ని, ఎమోషన్స్‌ని అండ్ తర్వాత క్రియేటివిటీ. సో, ఆ పర్సన్ యూజ్ చేసే క్రియేటివిటీ కానివ్వండి, అండ్ తర్వాత రెస్పాన్సిబిలిటీస్ వాటినన్నిటిని కంబైన్ చేస్తుంది. సో, ఈ 20 ప్రిన్సిపల్స్ అనేవి ఏంటంటే ఒక ఆర్డినరీ టూర్‌ని అన్‌ఫర్గెటబుల్ ఎక్స్‌పీరియన్స్ కింద చేంజ్ చేస్తాయి. సో, ఇవి మేజర్‌గా ఉన్న 20 ప్రిన్సిపల్స్ అమ్మ. సో, గుడ్ స్టోరీ టెల్లింగ్ హెల్ప్స్ టూరిస్ట్ రిమెంబర్ నాట్ ఓన్లీ మాన్యుమెంట్స్ బట్ ఆల్సో ద ఫీలింగ్స్ కనెక్టెడ్ టు దట్ ప్లేస్. సో, ఈ యొక్క స్టోరీ టెల్లింగ్ వైస్‌లో ఏంటంటే, ఆ యొక్క మాన్యుమెంట్‌ని మాత్రమే గుర్తుపెట్టుకోవడం కాకుండా, ఫీలింగ్. సో, ఆ ప్లేస్‌కి సంబంధించి ఒక ఫీలింగ్ అనేది క్రియేట్ చేసుకోవడం. బంగార్ ఫోర్ట్ గురించి సంబంధించి స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదమ్మా! సో, ఇదమ్మా ఈరోజు క్లాసు. ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఫర్ ఎ టూర్ గైడ్ గురించి. ఐ హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. సో, నేనేంటంటే ప్రిన్సిపల్స్‌ని చెప్తూ న్యూ ఎగ్జాంపుల్స్‌లో సో, కొత్త మీకు చెప్పలేని, ఎక్స్‌ప్లెయిన్ చేయలేని మాన్యుమెంట్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్.